ఇప్పుడు ఏం పెట్టినా సరే వాటికి రాయితీలు ఇవన్నీ లాస్ట్ బడ్జెట్ లో కూడా పెట్టారు కదా అది. అప్పుడు కంటే ఈసారి చాలా ఎక్కువ పెట్టారు. అదొకటి. రెండో పాయింట్ ఏంటంటే రాయితీలు ఇవ్వడం, మిషనరీకి రాయితీ. అది దాంతో చాలా వరకు మిషనరీ ఇప్పుడు ₹1,00,00,000 మిషనరీకి 30-40 లక్షలు రాయితీ అన్నప్పుడు తొందరగా ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి. అది ఒక ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ అది. మహిళల పరంగా చూసుకుంటే అంటే ఇంకోటి ఏం చేశారు, చిరు వ్యాపారులను ప్రోత్సహించేందుకు ₹20 లక్షల దాకా ముద్రా లోన్స్ పెంచారు. మహిళలకి 2 రకాలు. ఒకటి బంగారం వెండి ధరలు తగ్గడం ఒక ఎత్తు. రెండవది వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తే రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో స్టాంప్ డ్యూటీ తగ్గించడం. ఇది ఒక బెనిఫిట్. దానికి తోడు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకోసం ప్రత్యేక స్కీమ్ అన్నట్టు. టోటల్ గా అన్ని రంగాలు. స్టాంప్ డ్యూటీ దగ్గరే చిన్న లింక్ ఏమన్నా పెట్టిందా కేంద్రం? మహిళలకు సంబంధించి రిజిస్ట్రేషన్ జరిగితే స్టాంప్ డ్యూటీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం, అలాగే స్టాంప్ డ్యూటీ పెంచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకి పర్మిషన్ ఇవ్వడం. అసలు ఎప్పుడైనా స్టాంప్ డ్యూటీలు అనేది రాష్ట్ర ఎందుకంటే రీసెంట్ గా మొన్నే పెరిగింది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్ దిగే ముందే. మళ్ళీ ఇప్పుడు పర్మిషన్ అంటే ఆటోమేటిక్ గా పెరగచ్చు కదా. స్టాంప్ డ్యూటీలు అనేటువంటిది ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు లెక్క. ఇది కేంద్రం వాళ్ళకి గైడ్ చేస్తుంది అంతే. దీంట్లో వాళ్ళు చేసేది ఏం లేదు. చెప్పారు ఇట్లా చేయమని, మళ్ళీ ఇది రాష్ట్ర ప్రభుత్వం ఓకే చేసుకోవాలి. అంటే డైరెక్ట్